హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక. ఇవాళ వచ్చేసి మనం స్వర్ణగిరి టెంపుల్ అవుతున్నాం ఫ్రెండ్స్. మన భువనగిరి దగ్గర ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. వీడియో లైక్ చేసి మొత్తం చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటంటే చాలా రోజుల తర్వాత మనం బస్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎక్కడికైనా బైక్ మీద పోతుండే, మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని మనం బైక్ మీద పోదాం, లేకపోతే ఈ ఎండకు మనం ఇక వేరే ఎట్లా పోదాం అనుకున్నా కానీ నాకు కరెక్ట్ అనిపించలే. అందుకోసం అని చెప్పేసి బస్సు జర్నీ డిసైడ్ చేసిన. ఇప్పుడు మనం బస్సులో పోతాం. బస్సు జర్నీ చాలా రోజుల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆ టెంపుల్ కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. వీడియో మొత్తం అయిపోయేదాకా చూడండి, మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. తిరుపతి ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక రేంజ్లో ఉన్నదన్నారు టెంపుల్. అది ఇక వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం బయలుదేరినాం ఫ్రెండ్స్. మనం బస్ స్టాప్ దగ్గరికి పోవాలి. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కాలి. ఇక్కడ నుంచి హన్మకొండ బస్సులు, వరంగల్ బస్సులు, అంటే మేమున్న ఏరియా నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి ఈ బస్సులు పోతాయి. ఈ బస్సులు ఎక్కి ఇప్పుడు మనం ఏమంటారు స్వర్ణగిరి టెంపుల్ పోవాలి. భువనగిరి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. దారి వీళ్ళందరినీ పట్టుకొని ఒక రోజు ఇట్లా నడవాల్సి వస్తుందని అనుకోలేదు ఫ్రెండ్స్. ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు బండి మీద పోయి నడిచేసరికి గల్లీలకెళ్ళి వస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాం. అక్కడ సైడ్ పోయి బస్ ఎక్కాలి. అక్కడ సైడ్ ఇప్పుడు మనం ఇది అల్లికే బస్ స్టాండ్ అంటారు దీన్ని. అల్లికేఫ్ అంటారు దీన్ని. ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ ఉంటుంది. దాని పోతాను నడుగురి ఎక్కుర్రి ఎందుకంత మెల్లగా ఎత్తే ఎట్లా బిడ్డో. బస్సు జర్నీ అంటే మామూలుగా లేదు. ఎక్కేసినాం. మా వాళ్ళందరి ఆధార్ కార్డులే, నాది ఒక్కనే టికెట్. బస్సులో ఆరాంగా ఉంది ఫ్రెండ్స్. బండి మీద ఎండకు దానికంటే బస్సులో అవేం బెటర్. ఎండాకాలం పూట బస్ జర్నీ ఈజ్ వెరీ మంచిగా ఉంటుంది. ఇది ఉప్పల్ ఫ్రెండ్స్, ఉప్పల్ దగ్గర ఉన్నాము. దిగినా ఫ్రెండ్స్ ఇప్పుడే. పైసలు వచ్చాడు ఏం లేవుగా. ఇక్కడ కూర్చోవాలి, లైన్గా కూర్చోవాలన్నా. ఓకే ఫ్రెండ్స్, ఆటోలో బయలుదేరుతున్నాం ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి. అబ్బా వచ్చినాం ఫ్రెండ్స్, స్వర్ణగిరి టెంపుల్. అబ్బా లోపలికి పోదాం ఇక. వచ్చినాం ఫ్రెండ్స్, ఇక లోపలికి పోవాలి మనం. లోపలికి పోయిన తర్వాత మొత్తం చూపిస్తా, మొత్తం చూడండి. చూసి దిగంగానే నామాలు పెడతారు. ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్. స్వర్ణగిరి టెంపుల్ లోపల ఉంది. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడే ఎంటర్ అయినాం. పోదాం ఇక.
అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే స్వర్ణగిరి టెంపుల్. ఎండాకాలం మాత్రం ఇది నీడకు మంచిగా ఉంది ఫ్రెండ్స్, ఇట్లా బాగుంది, కాలు కాలకుండా. చూడండి మా వాళ్ళు వెళ్తారు. టెంపుల్ చూడండి చాలా బాగుంది, ఇంకా పెయింటింగ్ వేయలేదు, పెయింటింగ్ వేస్తారు. పైకి దారి చూడండి ఎట్లుందో, సూపర్ ఉంది. కాలు కాలుతారేవా? ఇగో ఇటు సైడ్ పార్కింగ్ ఫ్రెండ్స్, చక్కగా వచ్చి ఇగో ఇటు పెడితే పార్కింగ్, కార్ పార్కింగ్. మనం దీని కిందకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఇక ఇది ఉండు ఇట్లా జర కాలు కాలకుండా అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి పోవాలి, పైకి అక్కడికి పోవాలి. ఈ నుంచి లోపడుకోవాలి. ఇట్లా పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్, పాదాల కాడ మా వాళ్ళు ఫోటోలు దిగుతారు ఫ్రెండ్స్. కాళ్ళు మాత్రం సురుసురు కాలుతున్నాయి. చలో పారిగా. ఓకే ఫ్రెండ్స్, పారి మెట్లు రాగానే పాదాలు, ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి మనం. సెల్ఫీ సెల్ఫీ తిరుగుతుంది చుట్టూ. హనుమాన్ చాలా పెద్దగా ఉన్నాడు ఇక్కడ, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. ఏమన్నా పెద్దగా ఉందా ఫ్రెండ్స్ హనుమాన్? ఫ్రెండ్స్ వ్యూ ఎట్లుందో, ఇప్పుడు మనం అక్కడికి పోదాం. టెంపుల్ వ్యూ ఫ్రెండ్స్, పెద్ద గంట, జయ గంట మండపం. దగ్గర పోయి చూద్దాం. నువ్వు మస్తు పెద్దగా ఉన్నావు. హలో తీసేసినట్టు ఎందుకు కొట్టి తీసేసి రమ్మని దెబ్బలు నేర్చుకుని ఫోటో
జయగంట మండపం. హనుమాన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాడో. హాలిడేస్ కాబట్టి జనాలు కూడా ఎండాలని లెక్క అయ్యాక చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. తాగడానికి నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. ఇక అరేంజ్ చేశారు మంచిగానే. మంచిగా జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా దర్శనం ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చినాం. ఇప్పుడు ఈ కోనేరు కాడికి పోదాం, చూద్దాం దారి. కోనేరు సుర్రు అంటానే బండలు. ఆహాహా లల్లల్లల్లా. ఇలా ఈత కొట్టనేస్తే మంచిగా ఈత కొట్టవచ్చు. ఇప్పుడు ఏదో బావి కొడితే మంచిగా ఉంటుంది. బాగుందబ్బా, వాటర్ చిరాకుంది. తెల్లగా ఉన్నాయి వాటర్. మంచిగా ఉంది. బిడ్డ నీళ్ళు కొరా ఇదా పోయి కిందికి పంపారు. ఇట్లాంటి ప్లేస్లో పేద బావి ఉంటే సుమ్మా ఈత కొట్టచ్చు. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, కిరాకుంది. ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఇట్లుంది. వర్షాకాలం చలికాలం అయితే ఇంకా మంచిగా ఉంటుందండి. సారీ అట్లకెళ్ళి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంతకుముందు వచ్చినప్పుడు అట్లకెళ్ళి వచ్చినాం. ఇదంతా కార్ పార్క్ లోపలికి వస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం మనం. ఇట్లా నడుచుకుంటూ అలా లోపలికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాం మనం. ఇక్కడ ప్లేస్ ఉందా మంచిగా ఉన్నాం. బా ఈ నుంచి మస్తు పడుతుంది. ఇక ఇక్కడ గాలి కూడా మస్తు వస్తుంది. ఎండాకాలం చాలా బాగుంది. కిందికి మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, కిందికి పోవచ్చు.
స్పీడ్ స్పీడ్ ఉరుకురి మీరు ఉరుకురి కాలుతుంది కాలు ఉరుకు ఉరుకు కాలుతాయి కాలు గమ్మ ఉరుకుతుంది ఏం కాలుతలేవు లైక్ చేయరు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయరు కొత్త చూస్తున్న వాళ్ళు. ఎండాకాలం మంచిగా చేసారు మ్యాట్లు. టెంపుల్ వాళ్ళు బా అరుంధతి కానీ ఇక్కడ గాలి మంచిగా ఉంది ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది గాలి ఎండకు కూడా. అదేవా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూర్చున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది, రిలాక్స్ అవుతున్నాం. అబ్బా అన్నం తీర ఈ తిందాం పట్టదు తెలుసు కదా. మేమైతే చాలా ఖుషి ఉన్నాం ఫ్రెండ్స్, అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి మా వాళ్ళు అందరు ఇక్కడ ఉన్న పీపుల్ అంతా ఖుషి ఉన్నారు మొత్తం. బిడ్డ ఎట్లా అనిపించింది? ఏం మొక్కుకున్నా దేవునికి? నీకు నీకు మేమందరం కలిసి వచ్చినాం కాబట్టి పిల్లలతో ఒకటి బాగా గమనించిన ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి అందరు ఫోటోలు దిగుతారు, అందరు కెమెరామెన్లు అయిపోయారు. మొక్కుకున్నారు, ఆ చీరు చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా చిల్లు ఉన్నారు అందరు. లోపల ఫోన్ అలౌడ్ లేదు, అందుకనే ఇక మనం లోపల తీసే ప్రయత్నం చేయలే. మంచిగా ఉంటుంది లోపల, రారి ఎంజాయ్ చేయర్రి. టోకెన్ తీసుకున్నాం, లడ్డు తీసుకోవాలా దారి. ఇవమ్మా తీసుకో. రైట్ ఫ్రెండ్స్, ఇక మేము ఇంటికి వెళ్ళే టైం అయ్యింది, ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పులిహోర తెచ్చుకున్నాం ఇంటికి వెళ్ళి, అది తిని బయలుదేరాలి. ఇక అందరు మంచిగా రిలాక్స్ అవుతారు ఇక్కడ, చిల్లు. బాగానే ఉన్నారు మంది. కాలుతుంది. వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. పోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి.
లైన్ కట్టినావు కదా ఆటోలు మొత్తం. బస్ స్టాప్కి వచ్చినాం ఫ్రెండ్స్. బస్ స్టాప్లో బస్ కోసం వెయిటింగ్. అన్నం పెడుతున్నాం ఫ్రెండ్స్. నేను మానకాడికి వచ్చిండు. నీళ్ళు కూడా ఉన్నాయి, నీళ్ళు కూడా పోతాం. తిను మంచిగా. ఏం పేరు నీ పేరు? చిక్కుచిక్క తిన్నా? అన్నం తినలే ఇంకా. బాటిల్ ఇచ్చేసాయి. ఎండాకాలం నీళ్ళ తిప్పలు చూడండి ఫ్రెండ్స్. అందరూ బస్సు పోతున్నాం. చలివేంద్రం ఎండాకాలం ఆదుకుంటుంది. చలివేంద్రం ఇటీ బిడ్డ ఊరికి రాపో. కిందకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక రూమ్కి నడిచిపోతున్నాం. 2 అవుతుంది టైం. ఈ టైంకి వచ్చినాం ఇంటికి. ఎండ సిర్రమని కొడుతుంది. ఎట్లా కొడుతుంది? ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. కొత్త వస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మొత్తం మిట్ట మధ్యాహ్నం తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇదంతా ఈ బస్ జర్నీ ఇదంతా మాకు ఎట్లా అంటే మొత్తం మిట్ట మధ్యాహ్నం చేసిన వీడియో ఇది. మేము దర్శనానికి పోయినాం ఫ్రెండ్స్. దర్శనానికి పోయినాం కానీ లోపల కెమెరా నాట్ అలౌడ్, లోపల తీయద్దా అని చెప్పారు. ఇక మనం కూడా లోపల తీయలేదు. అట్లా మనకు లోపల అంటే వెంకటేశ్వర స్వామి ఇదంతా ఎట్లుందని చెప్పి చూపించలేకపోయినాం. ఇక లోపల నాట్ అలౌడ్ అని చెప్పారు కెమెరా. మనం కూడా లోపల తీయలేకపోయినాం. ఇక బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమంటారు, నెక్స్ట్ తిరుపతి అనుకోవచ్చు. మన స్వర్ణగిరి టెంపుల్ అంత మంచిగా ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే నైట్ టైం కూడా ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో నైట్ టైం స్వర్ణగిరి టెంపుల్ ఎట్లుంటుంది ఇంకా మంచిగా క్లారిటీగా చూపిద్దామని అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీ ఉండండి ఫ్రెండ్స్. నైట్ టైము స్వర్ణగిరి టెంపుల్ టూర్ కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అప్పటిదాకా బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్.